హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మన ఛానల్. ఒక కప్పు బియ్యం పిండితో ఈ స్నాక్ చేసి పెట్టుకుందామండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనకి సాయంత్రం పూట 4 ఏమైనా తినాలనిపించినప్పుడు ఇది చేసి పెట్టుకోండి. తక్కువ ఖర్చుతో మనకి 2 రోజులు వస్తాయి. ఒక్క గ్లాస్ పిండితో చూపిస్తాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. మనం పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడతాం కాబట్టి వాళ్ళు తింటారు. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బియ్యం పిండి తీసుకున్నాను, పొడిపిండి జల్లించుకోవాలి. జల్లించేసుకొని వామ్ వేసాను, ఒక 1/2 స్పూను. రుచికి సరిపడా కారం, ఒక 1/2 స్పూను. రుచికి సరిపడా సాల్టు. ఇంక ఇక్కడ మనం వెన్న ఏమి వేయట్లేదండి. ఇదంతా కలిసేటట్టు కలుపుకొని పాలు పోసుకొని కలుపుకుంటున్నాం. కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి. బయట నుంచి తెచ్చి పెట్టాయి ఆరోగ్యానికి అంత మంచిది కదండి. ఇప్పుడు వర్షాలు పడే టైము, బయట నుంచి తెచ్చుకొని తినే హెల్త్కి అంత మంచిది కాదు. పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలాంటివి చేసి పెట్టుకోండి 2 రోజులకు ఒకసారి. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలకి చాలా మంచిది. టీవీ చూస్తానైనా చేసుకుంటుండొచ్చు ఇలాంటివి. పిండి అంతా ఇట్టా ముద్దలాగా బాగా ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి. చక్రాలు గిద్ద తీసుకొని ఒక ఓలు ఉండేది తీసుకున్నానండి. ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నామంటే ఈ పిండి అనేది దానికి పట్టదు, అతుక్కోకుండా బాగా వస్తాయి. ఈ పిండి ముద్ద తీసుకొని చక్రాల గిద్దలో పెట్టేసుకొని ఒక క్లాత్ మీద ఒత్తేసుకుందాము. మనకి తర్వాత తీసేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదండి, వామ్ వేసాము. ఇలా చక్రాలలాగైనా ఒత్తేసుకోండి. నేను ఇట్ట ఒక్క పోల్చు దాంతో కొంచెం ఇది లావుగా ఉన్నాయి. ఇటు చిన్న చిన్నవి చేసి పిల్లలు ఇష్టంగా తింటారులే స్నాక్స్ లాగాని. అన్నిట చెకోడీల టైపులో చేసుకొని ఒక వాయికి చేసుకొని వేయించుకుందాము. మీరు ఆయిల్ లామానా చక్రాలు గిత్తైనా ఒత్తేసుకోవచ్చండి పెద్దవి అయితే. బియ్యం పిండి ఆడికి ఇంట్లో పెట్టుకున్నారంటే మంచి హెల్తీ స్నాక్స్ చేసి పెట్టుకోవచ్చండి పిల్లలకి. వర్షాలు పడే టైంలో వాళ్ళకి జలుబులు దగ్గులు అవి వస్తూ ఉంటాయి బయట తినేవి. ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే హెల్త్కి మంచిది, వాళ్ళకి పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంకన్నిటి ఒక వాయి చేసి పెట్టుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి ఇంకన్నిటి తీసేసుకోవటమేను. ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి ఆయిల్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ చేసినవన్నీ తీసి ఆయిల్ వేసేసుకొని కొంచెం సేపు కదిలించకుండా ఉండాలండి. కదిలిస్తే అవన్నీ ఊడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత గంటి పెట్టి కలుపుకోవాలి. అన్నీ ఒకే లెవెల్గా వేయించేటట్టు కలుపుకోవాలి, వేగేటట్టు. చూసారా, ఒక్కటి కూడా ఇడిపోలేదు. ఎందుకంటే మనం కొంచెం వేగిన తర్వాత కలుపుతున్నాము. ఆయిల్ ఎక్కువ లాగదు, మనం పాలు పోసాం కాబట్టి ఆయిల్ ఎక్కువ లాగదు. బాగా క్రిస్పీగా బాగుంటాయండి ఇవి, గుల్లగా. 2 ఆయిల్ అయినాయి. పని అని అనుకోకుండా పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇటు చేసి పెట్టండి.
వామ్ వేసాము, హెల్త్కి మంచిది. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.